ప్రస్తుతం మనమైతే గాంధీ భవన్లో ఉన్నాము. అయితే ప్రతి బుధవారం జరిగే ముఖ్యాముఖి కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యే ఇక్కడ పాల్గొంటారు. ప్రస్తుతం అయితే మనతో పాటు ఉన్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు. వారిని అడిగి మిగతా విశేషాలు కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ కార్యక్రమంలో మీరు ఎలాంటి సమస్యలు ఇప్పటివరకు తెలుసుకున్నారు, ఎట్లా మీరు వాటిని పరిష్కరిస్తున్నారు సార్? ఈరోజు గాంధీ భవన్లో జరుగుతోంది ప్రజా సమస్యల గురించి. ఇది చాలా మంచి కార్యక్రమం, వినూత్నమైన కార్యక్రమం. అసలు నాకు తెలిసిన మటుకైతే ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరగట్లేదు. మరి ప్రత్యేకంగా ఇది గాంధీ భవన్ అనేది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. అట్లాంటి కార్యాలయంలో ఇలా పేద ప్రజలు రావడం జరుగుతూ ఉంది. పొద్దున్నుంచి ఈరోజు బుధవారం కార్యక్రమంలో నేను ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా నాకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ పొద్దునుంచి వచ్చే సమస్యల్లో ఇప్పుడు చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. నిజంగా పేద ప్రజలు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక 77 ఇయర్స్ అంటే 77 సంవత్సరాల ఒంటరి వృద్ధ మహిళ అంటే అది అసంభవం. పోయిన గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో అట్లాంటి వాళ్ళు రావడము, వాళ్ళకు సమస్యలు వినడానికి కూడా మనుషులు లేకుండా ఆ రోజుల్లో మంత్రులు కానీ మంత్రులు కానీ మీకు ఎమ్మెల్యేస్ కానీ ఇక ముఖ్యమంత్రి అయితే కలిసే పరిస్థితి లేదు. మరి ఈరోజు వరంగల్ నుంచి మరి ఆ మహిళ ఉచిత బస్సు ప్రయాణం యూజ్ చేసుకొని జీరో కాస్ట్ రూపాయి లేకుండా ఈరోజు గాంధీ భవన్కి వచ్చి మరి అక్కడ ఎమ్మెల్యేను కలవడానికి నాతో ఫోన్ చేయించుకుంటే నేను మరి నారాయణ రెడ్డి గారు పోగానే ఇమ్మీడియట్గా వారు కూడా వరంగల్ ఎమ్మెల్యే గారు కూడా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ జరగడం జరిగింది. ఆమె ఇప్పటికెళ్ళి ఆమె ప్రాబ్లం సాల్వ్ అయిపోతూ ఉంది. ఆ విధంగా ఇప్పుడు అచ్చంపేట నుంచి ఒకతను వచ్చాడు. వాళ్ళ అన్యాయంగా పొలం దున్నుకుంటుంటే హైదరాబాద్ నుంచి గుండాయిజం చేసుకొని వచ్చేసి మొత్తం డ్యామేజ్ చేసి మొక్కలంది పళ్ళగొట్టేసేస్తే న్యాయం జరుగుతలేదని చెప్తే ఈరోజు ఆయన గాంధీ భవన్ రావడం జరిగింది. గాంధీ భవన్ వస్తే ఇమీడియట్గా మనం సిఐ గారితో మాట్లాడగానే సిఐ గారు కూడా రెస్పాన్స్ చేయడం జరిగింది. కనుక ఇమీడియట్గా కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేసి ఇమీడియట్గా నేను రిమాండ్ చేస్తానని చెప్పడం జరిగింది. చాలా మటుకు ఇళ్ల సమస్యలు, పెన్షన్ సమస్యలు, ఒంటరి మహిళల సమస్యలు ఇదే విధంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఈరోజు గాంధీ భవన్కి వచ్చేవాళ్ళు అచ్చంగా 100% పేద ప్రజలు. ప్రజాపాలన అంటే దీనికి ఒకప్పుడు కూడా మన పురాతనలు చదువుకున్నాం. రాజుల కాలంలో కూడా, రాజుల టైంలో కూడా ఆ రోజు గంట కొట్టి పేద ప్రజల గురించి జరిగేటి సమస్యలు ప్రజా దర్బార్ అనేవాళ్ళు. ఇది నిజంగా ఈరోజు గాంధీ భవన్లో ప్రజా దర్బార్ జరుగుతూ ఉంది. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రజలకు అనేది రావాల్సిన నిధులు కానీ ఇట్లాంటి పెన్షన్స్ కానీ రావట్లేదని కొంత ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు సార్. దీనిపై మీరు ఏం మాట్లాడతారు? ఆరోపణలు 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన దోపిడీ కంటే ఈరోజు ప్రజలకు నిజంగా ఈ ప్రజాపాలన అనేది ఈరోజు మీది ప్రగతి భవన్ తీసుకున్న ఆ రోజు ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేని సమస్య ఈరోజు అక్కడ ప్రజాపాలన జరుగుతూ ఉంది. ప్రగతి భవన్ తీసేసి ఈరోజు మీకు తెలుసు అక్కడ ఏం జరుగుతూ ఉందో, 1000 అప్లికేషన్లు జరుగుతూ ఉన్నాయి. మరి పిసిసి ప్రెసిడెంట్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పిసిసి ప్రెసిడెంట్ గారు చొరవ తీసుకొని ఇక్కడ మంత్రుల్ని, ప్రజాప్రతినిధులు అంటే ప్రజలతో ఎన్నుకునబడ్డ మంత్రుల్ని, ప్రజలతో ఎన్నుకబడ్డ ఎమ్మెల్యేస్ని ప్రతిరోజు వాళ్ళ సమయాన్ని ఒకరోజు గాంధీ భవన్కి ఇవ్వాలని చెప్పడం నిజంగా ఇది వాలంటరీ వర్క్. దీనివల్ల ఎవరు కూడా రూపాయి కూడా వాలంటరీ వర్క్ చేయించడానికి తీసుకొచ్చిన కార్యక్రమం. వాళ్ళ 10 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక్కరోజు కూడా ఒక మినిస్టర్ కానీ కూర్చుండి ప్రజలకు ఏం జరుగుతుందని చెప్పి మాట్లాడడానికి వాళ్ళకి నిజంగా అర్హత లేదు వాళ్ళకని నేను చెప్తాను. అంటే ప్రజలు సమస్యను చెప్పుకున్న తర్వాత మీరు ఎన్ని రోజుల్లో వాళ్ళ సమస్య అనేది క్లియర్ చేస్తారు సార్, మీరు పరిష్కరిస్తారు? కొన్ని సమస్యలు అయితే ఇమ్మీడియట్గా క్లియర్ అయిపోతున్నాయి. ఇప్పుడే చూసిన, ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ సుమారు ఒక 100 అప్లికేషన్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 నుంచి 10గా నేను ఇక్కడే క్లియర్ చేసేస్తున్నాను. నేను ఇప్పటికే ఎంఆర్ఓ గారికి మాట్లాడడం జరిగింది, తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది, ఎమ్మెల్యే గారికి మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇక్కడే సమస్యలు అవుతున్నాయి. ప్లస్ ఇక్కడ మీకు వెనక చూస్తే మీరు సోషల్ మీడియా వాళ్ళు కూడా డేటా ఎంట్రీ చేసుకుంటున్నారు, మా పిఏ కూడా డేటా ఎంట్రీ చేసుకుంటున్నాడు. మరి ఇక్కడ నుంచి పిసిసి ప్రెసిడెంట్ గారు లెటర్ హెడ్ మీద కన్సర్న్ డిపార్ట్మెంట్, కన్సర్న్ అధికారికి వెళ్తా ఉంది. అంటే బట్టి విక్రమార్క సార్కి లీగల్ నోటీస్ అనేది అందాయి సార్ ఇప్పుడు రీసెంట్గా. సో దీనిపైన మీకు కామెంట్స్ ఏంటి సార్? బట్టి విక్రమార్క సార్ ఏమన్నారు, నిజంగా అన్యాయం జరిగింది అని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఒక దళిత బిడ్డ, ఆయన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి, ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. మరి ఆయన ఏమన్నాడు, దళితులకు అన్యాయం జరిగింది మీ వల్ల అన్నాడు. దానికి లీగల్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన దళిత బిడ్డగా ఈరోజు దళితులకు నిజంగా అన్యాయం జరిగిందని చెప్పిండు ఆయన. దానికి ఆయన ఏమో తప్పు మాటలు మరి అన్యాయం జరిగిందని చెప్పడానికి కూడా దానికి లీగల్ నోటీస్ ఇస్తే అదైతే దెర్ ఇస్ నో వే కన్సర్న్. అది అంటే లీగల్ నోటీస్ ఇచ్చినా కానీ 3 డేస్లో క్షమాపణ చెప్పకపోతే
ఫైన్ ఎక్స్ట్రా 25 కోట్లు వేస్తామని చెప్పేసి అయితే ఆ లీగల్ నోటీస్లో ఉన్నాయి సార్. సో దీనిపైన మీ కామెంట్స్ ఏంటి సార్? నోటీస్ ఎవరైనా ఇచ్చుకోవచ్చు అమ్మా. నోటీస్ ఇవ్వడానికి ఏమన్నది 25 కోట్లు కాదు 100 కోట్లను కూడా నోటీస్ ఇచ్చుకోవచ్చు. కానీ అక్కడ ఆయన చెప్పింది ఏంది, దళితులకు అన్యాయం జరిగింది, ఆ టైంలో బీజేపీ అన్యాయం చేసిందని చెప్పిండు. కనుక ఆ నోటీస్కి అంత వ్యాలిడిటీ లేదు. లీగల్ నోటీస్ ఇచ్చినంత మాత్రాన అక్కడ ఏమి తప్పు మాట్లాడలేదు. ఆయన కూడా ఎస్సీ, అదే చెప్తా ఉన్నాను పదే పదే, ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి, కానీ తప్పేం మాట్లాడలేదు ఆయన. సార్ ప్రస్తుతం కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ఇప్పుడు పథకాలను అమలు పరచకపోవడం కానీ ఇట్లాంటి ప్రతిపక్ష నేతలు అయితే ఆరోపిస్తున్నారు సార్. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? నేను మాట్లాడేది ఇప్పుడు పోయిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వానికి అస్సలు ఎలిజిబిలిటీ లేదు మాట్లాడాను. డబుల్ బెడ్రూమ్ అని టోటల్ ఫెయిల్యూర్. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ఉంది. 10 సంవత్సరాల్లో మా దగ్గర పేద ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం, అసలు ఇల్లు లేవు, గుడిసెలలో వండుకుంటూ చాలా ఘోరమైన పరిస్థితి. 10 సంవత్సరాల్లో మా దగ్గర ఒక్క ఇల్లు రాలే. ఆన్ రికార్డ్ 10 ఇయర్స్లో 2014 నుంచి 2023 వరకు ఒక్క ఇల్లు రాలేదు డబుల్ బెడ్రూమ్. మరి ఇదే కేసీఆర్ ప్రభుత్వము నా కాన్స్టిట్యున్సీలో వెనుకబడ్డ ప్రాంతంలో ఇల్లులు కావాలి, పాములతోని తేళ్లతోని రాత్రిపూట వర్షం వస్తే ఎన్నో కుటుంబాలు చచ్చిపోయినాయి, తాండాలలో చచ్చిపోయినారు. అట్లాంటి ప్రాంతాల్లో నేను 68,000 ఇల్లు తిరిగిన. నేను ప్రతి ఇంటింటికి పోయినాను. నేను నా కళ్ళతో చూసి తాడ కట్టుకుంటే రాత్రిపూట పాము వచ్చి కరుస్తే తల్లి చచ్చిపోతే 3 ఆడపిల్లలు రోడ్డు మీద పడ్డారు. మా దగ్గర కొత్తపల్లి అనే గ్రామము ఎల్లారెడ్డి మండల్లో ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఇది ఆన్ రికార్డ్. నేను పోయినాను, ఇంటికి పోతే రాత్రిపూట పాము వచ్చి కరుస్తే, నాగంపాము వచ్చి కరుస్తే 3 పిల్లలు ఆడపిల్లలు రోడ్డు మీద పడ్డారు. అది ఆ రోజు పక్కా ఇల్లు ఉండుంటే, మరి ఆ రోజు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చుంటే 10 సంవత్సరాలు రాలేదు. మరి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 14-15 నెలలు అయింది వచ్చిన తర్వాత, ఈరోజు 3,500 ఇల్లు 100% ఆల్రెడీ అప్రూవ్ అయిపోయినాయి. నిన్ననే సీతక్క గారు వచ్చారు, నిన్న రివ్యూ మీటింగ్ చేసినాం. మరి ఈ ప్రతిపక్షాలకు చెప్పడానికి డబుల్ బెడ్రూమ్ టోటల్ ఫెయిల్యూర్ అంటే గత ప్రభుత్వం కట్టిన ఇళ్ళకే మీరు రంగులు వేసి ఇస్తున్నారు అనేసి చెప్తున్నారు సార్. దీనిపైన మీరు ఏం మీరు నా కాన్స్టిట్యున్సీ రండి, పక్కన కాన్స్టిట్యున్సీ కూడా పోదాం. ఎమ్మెల్యేగా నేను తీసుకుపోతాం. మా కాన్స్టిట్యున్సీలో ఎన్ని చోట్ల ముగ్గులు వేసినాము. ఇప్పుడు ఆల్రెడీ నేను తిరిగి వస్తున్నా. నిన్ననే రామారెడ్డి గ్రామంలో పోయినా, ఆల్రెడీ ఆడ బేస్మెంట్ వేసి బేస్మెంట్ కడతా ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 800 ఇండ్లు, 840 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ లేచినాయి. పాతానికి రంగులు ఎక్కడ వేస్తున్నాం? 3 ఎకరాలు ఇస్తాడు, 3 ఎకరాలు టోటల్ ఫెయిల్యూర్. ప్రతి నిరుద్యోగ జాబ్ ఇస్తాడు కదా, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తాడు కదా. ఎక్కడైనా సక్సెస్ అయిందా 10 సంవత్సరాల్లో? మరి ఇలా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఇలా పొలాలు 10,000 రూపాయలకు, 5,000 రూపాయలకు, స్విగ్గీలలో 15,000 రూపాయలు ఎందుకు పనిచేస్తారు? ఇలా స్విగ్గీలలో ఇళ్ళలో పోయి డెలివరీ చేసేటోళ్ళు ఎవరు వస్తారు? గ్రామాలకు వెళ్ళి వచ్చే పిల్లలు వస్తారు తప్ప, ఇలా గ్రామాల అమీర్పేటలో చదువుకొని మనకు ఉద్యోగం రాకుండా నా కాన్స్టిట్యున్సీలో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఊరికే పోయి ఏం చెప్పాలా, మా ఊర్లో ఏం చేయాలంటే స్విగ్గీ పని చేస్తారు. ఇలా ఇంజనీరింగ్ పని చేసి బజ్జీలు అమ్ముకుంటున్నారు. సంగారెడ్డిలో నేను ఒక బజ్జీ దగ్గర అవుతే ఆ పిల్లవాడు నాకు చెప్తున్నాడు, ఏం చేసినావు అంటే ఇంజనీరింగ్ చేసినా అన్నాడు. ఏం అమ్ముకుంటున్నాడు? మిరపకాయ బజ్జీలు అమ్ముతున్నాడు. మరి అది పరిస్థితి తెలంగాణలో. ఇలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని చిన్న చిన్న వాటిని అమలు చేసి పెద్ద పెద్ద వాటిలో తప్పించుకుంటున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు సార్. దీనిపైన ఏం మాట్లాడతారు? చిన్న చిన్నవి అంటే ఇప్పుడు మామూలుగా బస్సు ఇవ్వడం కానీ, ఫ్రీ ఇవ్వడం కానీ, సన్న బియ్యం ఇవ్వడం కానీ, ఇట్లాంటి వాటిపైన నేను అడిగేది ఏంటంటే, పేదోనికి ఏం కావాలా? 3 కావాలా? 3 పూటలు తినడానికి తిండి కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, తాగడానికి మంచినీళ్ళు కావాలా. ఇది ఫస్ట్ సమస్య కదా. మనిషి పుట్టినోడికి తినడానికి తిండి అయితే 3 పూటలు కావాలి కదా, తాగడానికి నీళ్ళు కావాలా. ఈరోజు ఉండడానికి ఇల్లు లేవు. మరి చిన్న చిన్న పనులు ఎక్కడ? ఇల్లు అనేది ఒక జీవితంలో అదొక కళ, పేదోనికి కళ, ఒక ఇంట్లో ఉండడానికి గుడిసెల నుంచి. మరి అది చిన్న సమస్య. ఇలా అన్ని మండలాల్లో, అన్ని కాన్స్టిట్యున్సీలలో ఇల్లు స్టార్ట్ అవుతున్నాయి. బియ్యం తినడానికి ఇలా 6 కిలోల సన్న బియ్యం రేషన్ కార్డు మీద నేను నా కాన్స్టిట్యున్సీలో ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలో చాకలి సాయిల్ ఇంట్లో నేను పోయి తిన్నా. నేను పోయి అన్నం తిన్నా. వాళ్ళు వంట చేస్తే చాకలి వాళ్ళు బీసీలు, వాళ్ళ ఇంట్లో పోయి నేను తిన్నా 6 కిలోల బియ్యం. మరి అది కూడా చిన్న సమస్య. ఇలా మూడు నెలలకి వర్షాకాలం వస్తే కష్టమవుతుందని 18 కిలోలు మొదలు ఇచ్చేసినాం. ఇలా ఒక్కొక్క రేషన్ కార్డుకు 18 కిలోలు వచ్చేసినాయి. కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో నేను సుమారు 60,000 ఇల్లు తిరిగిన. రేషన్ కార్డులు లేనే లేవు 10 సంవత్సరాలు. రేషన్ కార్డు ఎవరికి వస్తుంది? బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి వస్తుంది. అంటే ఆ దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళకి వస్తుంది. దారిద్ర్య రేఖ ఎందుకంటే 3 పూట్ల అన్నం దొరికిన వాళ్ళకి వస్తుంది. ఇలా రేషన్ కార్డులు ఆల్రెడీ షురూ అయిపోయినాయి, ఇల్లు షురూ అయిపోయినాయి, ఇందిరామ్మ ఇల్లు షురూ అయిపోయినాయి. ఇలా 6 కిలోల సన్నబియ్యం షురూ అయిపోయింది. మీకు ఫ్రీ బస్ ఉచిత మహిళ, ఇలా ఉచిత మహిళలు చేస్తుట్లా ఇలా చాలామంది వరంగల్కి వెళ్ళి, ఆడికి వెళ్ళి, సిద్దిపేటకి వెళ్ళి ఇలా
ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చిపోతారు. ఎట్లా వస్తారు? రూపాయి లేకుండా బస్సు మహిళలు వచ్చిపోయి ఇలా గాంధీ భవన్కి వచ్చి అప్లికేషన్ ఇస్తారు. ఏ విధంగా ఇస్తారు? మరి అదే 200 రూపాయలు 500 రూపాయలు బస్ కిరాయి పెట్టుకుని వరంగల్కి వెళ్ళి రావాలంటే ఒక ఆడతల్లికి 77 సంవత్సరాల వృద్ధ మహిళకి ఎట్లా వస్తుంది? ఒంటరి మహిళ 200 రూపాయలు రావాలి, 200 రూపాయలు పోవాలంటే 400-500 రూపాయలు కావాలి. అంటే మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేపటికి కదా ఉచిత మహిళలకి బస్సు ఇచ్చేపటికి కదా 7 గంటల ఆడికి పోయి సమస్యలు తెలుసుకోవడానికి గాంధీ భవన్కి వచ్చి ఇలా సమస్యలు చెప్తా ఉన్నారు. చిన్న చిన్న విషయాలు ఎట్లయితుంది కాంగ్రెస్ పార్టీది? ప్రతిపక్ష నాయకుడైన మధుసూదనాచారి పదే పదే మీ పైన ఆరోపణలు అయితే చేస్తున్నారు సార్, ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని చెప్పేసి. సో దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? మధుసూదనాచారి అంటే ఇక పదే ఆరోపణలు చేస్తుంటే మేము వచ్చి 15 నెలలు 10 నెలలు అయింది. విధ్వంసం జరిగింది, టోటల్ ఫైనాన్షియల్ కొలాప్స్ అయింది. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా కానీ ఏదైతే 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయో పథకాలు చేసుకుంటూనే ఉన్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మేజర్గా ఇప్పుడు నేను చెప్పింది ఈ 4 పాయింట్లనే మీకు అర్థమైపోయింది. పేదోనికి సన్నబియ్యం ఆడికలు రీచ్ అవుతుంది. ఫర్గెట్ అబౌట్ ఇంకా మిగతా విషయాలు. ఇప్పుడు 200 యూనిట్లు అయితే 200 యూనిట్లు ఎవరికి పోతున్నాయి? ఇలా చాలామంది గ్రామాల తాండాలలో 200 యూనిట్లు నా కాన్స్టిట్యూన్సీలో చూస్తూ ఉన్నా. మరి ఆరోపణలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళని వినట్లేదు. మా పని మనం చేసుకుంటాం. ఇలా మీరు చూస్తే ప్రజాపాలన కూడా ఇది ఒక ఇన్నోవేటివ్ కార్యక్రమం, వినూతమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలా మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు కావాలంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి, మీకు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడే సమస్యలు 20 సమస్యలు ఆల్రెడీ మేము కంప్లీట్ చేసినాం. ఫైనల్గా బీసీ రిజర్వేషన్ బిల్లు పైన మీరు ఏం మాట్లాడదలుచుకుంటున్నారు సార్? బ్రహ్మాండమే. ఈరోజు తెలంగాణలో ఒక మోడల్గా 42% రిజర్వేషన్స్ బీసీలకు రిజర్వేషన్ అయిన తర్వాతనే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాతనే రేపు స్థానిక సంస్థలు పోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతం ఉన్నది. మరి ఇదే మోడల్ ఇప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం, కానీ ఇక్కడ నిజంగా అప్లికేషన్ కాలేదు కదా, ఇంప్లిమెంట్ కాలేదు. ఇంప్లిమెంట్కి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. 42% అనేది ప్రజలు గ్రామాల్లో హర్షిస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. మాకు రిజర్వేషన్ వస్తే మేము ఎంపీటీసీ అవుతా, నేను ఎంపీపీ అవుతా, నేను జడ్పీటీసీ అవుతా అని చెప్పి చాలామంది నాయకులు కోరుకుంటూ ఉన్నారు. కనుక నిజంగా ఇది ఒక మంచి మోడల్. ఈరోజు బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, సిద్ధరామయ్య గారి ఆధ్వర్యంలో ఇవాళ మీటింగ్ జరుగుతూ ఉంది. బీసీలకు మీటింగ్ జరుగుతూ ఉంది. మా తెలంగాణ నుంచి కొందరు మినిస్టర్స్ కూడా పోతా ఉన్నారు, ప్రజాప్రతినిధులు వెళ్తూ ఉన్నారు. ఇదే మా కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో కామారెడ్డి టౌన్లో బీసీ రిజర్వేషన్ 2023 కంటే ఎలక్షన్ల కంటే ముందు బీసీ డిక్లరేషన్ మా కామారెడ్డిలో జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు మా కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి సిద్ధరామయ్య గారి నోటి నుంచి బయట కామారెడ్డి వేదికగా చెప్పడం జరిగింది. ఇవాళ అదే జరుగుతూ ఉంది. కనుక 100% కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 42% బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో దీనిపైన ప్రతిసారి నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి సార్. ఏం మాట్లాడతారు దీనిపై? నిర్లక్ష్యం ఇక్కడ నీకు కులగణన సర్వే చేసింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ వేదికగా నేను కూడా అసెంబ్లీలో ఉన్నాను, ఒక ఎమ్మెల్యేగా నేను కూడా అసెంబ్లీలో కూర్చున్నాను. అదే అసెంబ్లీ వేదిక నా ముందటి నేను చీఫ్ మినిస్టర్ గారు లేచి 42% రిజర్వేషన్ చేస్తామని చెప్పి ఆన్ రికార్డ్ అది లైవ్లో తీసుకున్నాం కదా. మళ్ళీ తర్వాత నిజంగా కూడా సర్వే కూడా మొత్తం టోటల్గా మీకు 1 మంత్లో 45 డేస్లో 60,000 to 80,000 ఎమ్యూనిటీస్ని పెట్టి ప్రతి గ్రామంలో సర్వే అయిపోయింది. సర్వే రిజల్ట్స్ కూడా మనం డిక్లేర్ చేసినాం. ఇలా ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థలు చేయాలని కూడా చెప్తా ఉన్నాం. కనుక ఇంకా ఎక్కడ ఈజీగా తీసుకుంటున్నాం. వాళ్ళకి భయం అవుతున్నది, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన కనుక బీసీలకు ఏ రోజు న్యాయం చేయలేదు. ఇలా బీసీలకు ఇలా పీసీసీ ప్రెసిడెంట్ ఒక బీసీకి ఇచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీసీలకు మంత్రి పదవులు వచ్చినాయి, ఎన్నో విధాలుగా కొన్ని చైర్మన్లు వచ్చినాయి. అన్ని విధాలుగా ఇలా కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంది, సామాజిక న్యాయం చేస్తూ ఉంది. ఫైనల్గా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? కాంగ్రెస్ పాలన ఇలా ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే పేద ప్రజలకు కావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో, సన్నబియ్యం కానీ, ఉచిత బస్సు కానీ, మహిళలకు 200 యూనిట్ల ఫ్రీ కానీ, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కానీ, మొన్న రైతు భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ 100% పేదోళ్ళకి అందుతూ ఉన్నాయి. ఎల్లారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే గారి మాటలో కెమెరామ్యాన్ కిరణ్తో స్వప్న, యూటీవీ, హైదరాబాద్.